హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ కుట్టి వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి. కొంచెం హెల్త్ బాగాలేక వీడియోస్ అనేది సరిగా పెట్టడానికి కుదరట్లేదు. ఇక నుంచి వీడియోస్ వీలైనంత వరకు డైలీ అయితే పెట్టేస్తాను. ఇక్కడ వచ్చేసి సాయంత్రము నేను టిఫిన్ చేస్తున్నా. శనివారం సాయంత్రం మేము శనివారము ఫాస్టింగ్ అనమాట మా ఆయన నేను. అందుకని చెప్పేసి నైట్ తినడానికి ఇడ్లీ అయితే వేస్తున్నా. ఇక్కడ మా పెద్ద పాప అయితే పిల్లలతో ఆడుకుంటుంది. శనివారం సాయంత్రం అయ్యేసరికి ఎలాగూ సండే రోజు స్కూల్ ఉండదు కాబట్టి శనివారం సాయంత్రము పిల్లలతో చాలా బాగా ఆడుకుంటుంది. ఎందుకంటే మిగిలిన వీక్ అంతా తనకి ఆడుకోవడానికి టైం అనేది ఉండదన్నమాట. స్కూల్కి వెళ్ళి రాగానే రాసుకోవడము, చదువుకోవడం ఇదే సరిపోతుంది. ఇక్కడ మా చిన్న పాప కూడా కొంచెం ఫీవర్ అయితే తగ్గింది. ముందుగా నేనైతే ఇడ్లీలోకి చట్నీలు ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా. ఇక్కడ టమాటా చట్నీ కోసం అన్నీ వేయించుకున్నా. ఇవి చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీలోకి వేసేసుకోవాలి. అలాగే పల్లీ చట్నీ కూడా చేసేసుకుంటా. ముందుగానే మనము చట్నీలు చేసి పెట్టేసుకున్నాం అనుకోండి, ఇడ్లీ తినేటప్పుడు అప్పటికప్పుడు పెట్టేసుకుంటే వేడివేడిగా తినేసేయచ్చు. నేను ఇక్కడ ఇడ్లీ తినే ముందు ఇడ్లీ కూడా పెట్టేసుకుంటున్నా. ముందుగా స్టవ్ పైన ఇడ్లీ స్టాండ్ పెట్టి వాటర్ వేసేసుకున్నా. మనం ఎప్పుడు ఇడ్లీ పెట్టినా సరే ముందుగా ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసి వాటర్ని మరగనివ్వాలి. వాటర్ మరిగేంత లోపుగా మనము ఇడ్లీ ప్లేట్స్ని మంచిగా కడిగేసుకొని ఇప్పుడు ఈ ప్లేట్స్కి ఆయిల్ అప్లై చేసేసుకోవాలి. ఇలా మనం ముందుగానే వాటర్తో కడుక్కోవడం వల్ల ఇడ్లీలు మనకు ట్రే నుంచి వెళ్ళి తొందరగా వచ్చేస్తాయి. చాలామంది ఇడ్లీ ప్రిపేర్ చేస్తే ఇడ్లీ వేసేసిన తర్వాత పిండి ఎక్కువగా ప్లేట్లోకి అంటుకొని పోతాయి. అలాంటి వాళ్ళ కోసము కొంచెము ఈ టిప్ ఏమన్నా యూజ్ అవుతుందని చెప్పేసి ఇంత క్లియర్గా చెప్తున్నా. మీకు కనుక తెలిసేటట్టయితే వీడియో ఇక్కడ కొంచెంసేపు స్కిప్ చేసుకోండి. ఇక్కడ ఇడ్లీ ప్లేట్లోకి ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత నేను ఇడ్లీ పిండి పెట్టేసుకున్న. వాటర్ మరగడం స్టార్ట్ అయిపోయింది. మరుగుతున్నప్పుడు మనము ఇడ్లీ ప్లేట్లు పెట్టేసుకొని ఒక 10 నిమిషాల సేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకుంటే మనకు ఇడ్లీలు రెడీ అయిపోతాయి. మరి ఇడ్లీలు మనం ఎక్కువసేపు ఉడికించుకోవద్దు. ఉడికించుకుంటే ఇడ్లీలు మనకు గట్టిగా వచ్చేస్తాయి. 10 నిమిషాల తర్వాత వెంటనే ఇడ్లీలు తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ వేసేసుకోవాలి. అలానే ఉంచేసినా కూడా మనకి ఆ కుక్కర్లో ఉన్న వేడికి ఇడ్లీలు గట్టిగా అయిపోతాయి. ఇప్పుడు ఇడ్లీలు తీసుకోవడానికి మనము చిన్న గిన్నెలో నీళ్ళని వేసేసుకొని ఒక స్పూన్ పెట్టేసుకొని తడి స్పూన్తో కనుక ఇడ్లీలు తీసేసుకుంటే మనకు ఇడ్లీలు ట్రేకి అంటుకోకుండా నీట్గా వచ్చేస్తాయి. చూడండి, నేను చెప్పినట్టుగా కనుక మీరు ఇడ్లీలు పెట్టేసుకున్నారనుకోండి, ట్రేకి పిండి ఎక్కువగా అంటుకుపోకుండా ఇడ్లీలు నీట్గా వచ్చేస్తాయి. అలాగే నేను చెప్పినట్టుగా చేసేసారనుకోండి, మీకు సాఫ్ట్గా కూడా వచ్చేస్తాయి. అంతేనండి, ఇక్కడ మనకి ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయి. నేను ముందుగానే చట్నీలు ప్రిపేర్ చేసుకున్నా కాబట్టి ఇడ్లీలు పెట్టేసుకొని వెంటనే అయిపోయిన తర్వాత ప్లేట్లోకి వేసి ముందుగా మా పెద్ద పాపకి ఇచ్చేస్తా. ఎప్పుడైనా తను మాతో పాటే తింటుంది, కానీ ఈరోజు టీవీ షో స్టార్ట్ అయిపోతుంది. అలాగే వాళ్ళ డాడీ వచ్చే వరకు లేట్ అవుతుందని చెప్పేసరికి ముందుగానే తినేస్తుంది. మా చిన్న పాపకి ఫీవర్గా ఉంది కాబట్టి ఇప్పుడు తను తినదంట. ఓకేనండి, ఈరోజుతో ఈ వ్లాగ్ కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ వ్లాగ్తో కలుద్దాం.